నమస్కారం. ఆరోగ్యమస్తు సుజోక్ నాడి యొక్క కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనం బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సయాటికా అండ్ డిస్క్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మీలో ఎవరైనా ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే కింద స్క్రోల్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. మీకు చక్కటి పరిష్కార మార్గాలను అందించడానికి మనతో ఉన్నారు సంజీవని ఆరోగ్య కేంద్రం నుంచి ఆచార్య శశికాంత్ శర్మ గారు. నమస్కారం శర్మ గారు. నమస్కారం అండి. అలాగే ఇప్పుడు మనం చాలా మందిలో డిస్క్ ప్రాబ్లమ్స్ వంటి సమస్య గురించి వింటూ ఉన్నాం రెగ్యులర్గా. సో దానికి ఎటువంటి శాశ్వత పరిష్కారం ఉంటుందంటారు సుజోక్ థెరపీలో? తప్పకుండా ఉందండి. ముందుగా ఐన్యూస్ ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నటువంటి ఐన్యూస్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ రోజుల్లో మనం చూస్తున్నటువంటి పెద్ద సమస్యల్లో మన ఇంట్లో ఉన్నటువంటి బాధపడేటువంటి వాళ్ళు ముఖ్యంగా నేను చెప్పినటువంటి ఈ సమస్యలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే ఇంట్లో ఒక 5గురు ఉంటే ఒక్కళ్ళైనా సరే ఈ డిస్క్ సమస్యలతో బాధపడే వాళ్ళు మన దగ్గర ఉన్నారు. ఈ డిస్క్ సమస్యల ద్వారా ఏంటంటే మనకు నడుము నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంది, మెడ నొప్పి కూడా రావచ్చు. తర్వాత ఒక కాలు లాగడం, సయాటికా లాంటి సమస్యలు, లేదు ఒక చేతి లాగడం లాంటి సమస్యలు, మెడ నొప్పి, ఇవన్నీ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా మనం ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డిస్క్ సమస్యలనే ఎందుకు వస్తున్నాయి, వీటికి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏమైనా ఉందా, అంటే ఆపరేషన్ కాకుండా శాశ్వతమైన పరిష్కారం ఏదైనా ఉందా లేదా అనేది మనం తెలుసుకుందాము. దీంతో పాటు ఈ డిస్క్ సమస్యలన్నిటికీ కూడా మన ఇంటి దగ్గర ఉపశమనం కోసం మనం సుజోక్ థెరపీ ద్వారా ఏం చేసుకోవచ్చో కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. దీంట్లో డిస్క్ సమస్యలు 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి హెట్రో టైపు, రెండోది హోమో టైపు. ఇది ఈ హెట్రో టైప్ ఎట్లా ఉంటుందంటే సడన్గా పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే ఉదాహరణకి ఏంటంటే ఉదయం లేవగానే లేచి ఏదైనా ఒక బరువు లేపగానే వెంటనే నడుంలో పెయిన్ లాగడం, లేదు నడుంలో సౌండ్ వచ్చినట్టుగా వచ్చి వెంటనే ఆ పోస్చర్ నుంచి బయటకు రాలేకుండా మొత్తం ఆ ఫ్రంట్లోనే ఉండిపోవడం అనమాట. ఇంకా కాలు కదిపినా ఏం చేసినా కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. ఇది హెట్రో టైప్ అనమాట. ఆ విధంగానే వెహికల్లో వెళ్తున్నప్పుడు సడన్గా ఏదైనా స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఆ సందర్భంలో వెంటనే ఈ డిస్క్ అనేది డిస్లోకేట్ కావడం, తర్వాత అది పెయిన్గా మారడం, సడన్గా అయ్యేటివి యాక్సిడెంటల్ కేసెస్, తర్వాత సడన్గా మనం కాల్ జారినప్పుడు, ఇట్లాంటి సందర్భాల్లో అవేవి హెట్రో టైప్ అనమాట. హోమో టైప్ అనేది ఈ చాలామందిలో జరుగుతూ ఉంటుంది. ఇది ఎట్లా ఉంటుందంటే చాలా స్లోగా ఉంటుంది దీని ప్రాసెస్. అంటే సహజంగా ఇంట్లో గృహిణులు వంట చేస్తూ ఉంటారు, దాని తర్వాత సింక్లో బోళ్ళు కడుగుతూ ఉంటారు, బ్రష్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా పోతే బయటకు 2 వీలర్స్ మీద నడిపించేటువంటి వాళ్ళు ఈ సందర్భంలో ఏమవుతుందంటే ఎక్కువ డ్రైవింగ్ చేసినప్పుడు పెయిన్ రావడం, ఇంటి దగ్గర ఎక్కువగా ఫ్రంట్ బెండింగ్ చేసినప్పుడు పెయిన్ రావడం, ఆ సందర్భంగా దాన్ని ఏంటంటే నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్లా ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఆ పెయిన్ వస్తూ 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 అదేమవుతుందంటే ఆ ఏరియా నుంచి పక్కకు, అంటే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ నెమ్మదిగా పాకడం స్టార్ట్ అయ్యి అది కాలంతా కూడా వస్తుందన్నమాట. ఇది హోమో టైప్ బ్యాక్ పెయిన్. ఇది బ్యాక్ పెయిన్ నుంచి నెమ్మదిగా సయాటికాకు కన్వర్ట్ అవుతుంది అనమాట. కొందరిలో బ్యాక్ పెయిన్ అనేది లేకుండా డైరెక్ట్ సయాటికాకు కూడా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఈ హెట్రో టైపు, హోమో టైపు 2 కూడా ఈ స్లిప్ డిస్క్ ప్రాబ్లమ్స్ అనమాట. దీంట్లో మనం చూసుకున్నట్టయితే నార్మల్ డిస్క్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే ఈ మధ్యలో ఉన్నది న్యూక్లియస్, ఇది కంప్లీట్గా డిస్క్ అనమాట. కాబట్టి ఇక్కడ ఇది నార్మల్గా ఉంది. ఇక్కడ ఈ కింద ఉన్నటువంటి డిస్క్ కూడా ఏంటంటే నార్మల్గా ఉంది, ఎక్కడ బయటకు రాలేదు. ఈ 2 బోన్స్ కూడా దీన్ని ఎట్లాంటి ప్రెషర్ అనేది లేదనమాట, నార్మల్గా ఉంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ స్లిప్ డిస్క్ సమస్యలు వచ్చినప్పుడు ఏంటంటే డిస్క్లో ఈ విధంగా మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. ఏమవుతుందంటే ఈ పైన ఉన్నటువంటి ఈ బోను దీన్ని ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. జరిగినప్పుడు న్యూక్లియస్ బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడైతే న్యూక్లియస్ బయటకు వస్తుందో ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ని ఇది ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. దాని ద్వారా ఈ సయాటిక్ పెయిన్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఈ డిస్క్ సమస్య అనేది ఈ విధంగా ఉంటుంది. ఇంకా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా న్యూక్లియస్ బయటకు వచ్చేస్తుంది. దీన్ని డిస్క్ బల్జ్ అంటాం మనము. ఈ బల్జ్ బయటకు వచ్చేసి ఆటోమేటిక్గా ఇది ఈ నరువును కంప్రెస్ చేస్తుంది అనమాట. ఇది నరువు రూటు. ఈ నరువు రూట్ని ఇది కంప్రెస్ చేస్తుంది. ఎప్పుడైతే ఇది ప్రెస్ చేయడం స్టార్ట్ చేసిందో ఆటోమేటిక్గా ఈ ఏరియాలో పెయిన్ అని తెలియదు అనమాట. అంటే ఈ నడుం ప్రాంతంలో పెయిన్ తెలియకుండా కాళ్ళు లాగడం కానీ, చేతులు లాగడం కానీ, ఇట్లాంటి సమస్యలు అనేవి చాలా ఉంటాయి. దీనికి సంబంధించి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏముందో ఈరోజు మనం తెలుసుకుందాము. దీనికి ఏంటంటే
సహజంగా దీంట్లో జరిగే ప్రక్రియలు ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ పెయిన్ కిల్లర్స్ వాడడం, పెయిన్ కిల్లర్స్ వాడిన తర్వాత అయినా తగ్గకపోగా వెంటనే ఆర్థోపెడిక్ సర్జన్ని సంప్రదించడం, వారు దానికి సంబంధించి ఎక్స్రే చూడడం, ఎక్స్రేలో కూడా ఎలాంటిది రాకుండా తర్వాత ఎంఆర్ఐ వరకు వెళ్ళడం, ఎంఆర్ఐ తర్వాత ఒక 2 నెలలో 3 నెలలో మెడిసిన్ యూజ్ చేయడం, దాని తర్వాత ఆటోమేటిక్గా నొప్పి తగ్గకపోవడం ద్వారా అది ఆపరేషన్ కంపల్సరీ అని చెప్పడం. అప్పుడు ఆపరేషన్ చేసుకోవాలా వద్దాలనేటువంటి డైలమాలో ఉండడం, ఒక 5 నుంచి 6 నెలలు రెస్ట్లో ఉండడం, ఇవన్నీ సహజంగా మనం చూస్తున్నాం. బట్ ఇవన్నీ చేసినా కూడా ఈ నొప్పి తగ్గనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏంటంటే మనకు ఈ ఖైరో అనే థెరపీ ఉంది, దీంతోపాటు ఓస్టియోపతి అనే థెరపీ ఉంది, డోర్న్ థెరపీ అని ఉంది. ఇది ఇంటర్నేషనల్గా చాలా అత్యుత్తమమైనటువంటి థెరపీస్. ఈ అడ్వాన్స్డ్ థెరపీస్ మనం సంజీవన ఆరోగ్య కేంద్రాల్లో మనం ఇస్తున్నాము. మాన్యువల్గా ఆ డిస్క్ను ఎక్కడైతే డిస్లోకేట్ అయిందో దాన్ని సెట్ చేస్తున్నాం అన్నమాట. ఆ విధంగా చేసుకోవడం ద్వారా సహజంగానే ప్రకృతి పరంగా సహజమైన పద్ధతిలో మన డిస్క్ అనేది నార్మల్ కండిషన్లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ఎట్లాంటి ఆపరేషన్ అవసరం లేకుండా. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆపరేషన్ అవసరం ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే డిస్క్ యొక్క సైజు 6 mm కానీ 7 mm కానీ 5 mm కానీ చాలా తగ్గిపోవడం అనమాట. ఆ సందర్భంలో కంపల్సరీ ఆపరేషన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి 90% ఈ నడుము నొప్పి కేసెస్లలో ఆపరేషన్ 100% అవసరం ఉండదు, ఒక 10% మాత్రమే రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి ఆ రిపోర్ట్స్ చూసి మాన్యువల్గా చెక్ చేసిన తర్వాత దానికి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ అవసరమో మేము చెప్తాము. ఆ విధంగా చేసుకున్నటువంటి కొన్ని వేల మంది కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. దీంతో పాటు లైవ్లో టీవీలో చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఏం చేసుకోవాలి, ఇప్పుడు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది నడుము నొప్పితో బాధపడే వాళ్ళు ఉండొచ్చు, ఒక కాలు లాగడం లేదు, ఒక చేతి లాగడం, మెడ నొప్పి, ఇట్లాంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉండిండొచ్చు. కాబట్టి మీకు ఈ సుజోక్ థెరపీ లోపల చాలా చక్కటి టిప్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇవి రిలీఫ్ కోసం చాలా బాగా పనిచేస్తాయి. ఇది మీరు ఇంటి దగ్గర మీరు ప్రాక్టీస్ చేస్తూ చూడండి. ఈ ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా వెంటనే మీకు రిలీఫ్ అనేది ఉంటుంది. మొట్టమొదటి నేను మాట్లాడేది ఏంటంటే నడుము నొప్పి. ఈ డిస్క్ సమస్యలతో వచ్చే మొట్టమొదటి నొప్పి నడుము నొప్పి. ఈ నడుము నొప్పికి సంబంధించినటువంటి పాయింట్ మనకు ఈ ఏరియాలో వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు లైవ్లో చూస్తున్నటువంటి వాళ్ళకు ఈ ఏరియాలో నొప్పి ఉంటే నేను చెప్పేటువంటి ఈ పాయింట్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఏరియా అండి, ఈ నడుం భాగం, ఈ ఏరియాలో ఎవరికైతే ఎక్కువ పెయిన్ ఉందో దానికి సంబంధించిన పాయింట్ నేను చూపిస్తున్నాను. కాబట్టి మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ కానీ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ 2 fingers ఒక సైడు, ఈ 2 fingers ఒక సైడ్, ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ మిడిల్ ప్లేస్ అనేది ఉంటుంది. ఈ మిడిల్ ప్లేస్లో నేను బ్లూ కలర్తో ఒక లైన్ గీస్తున్నాను. ఇది నడుము నొప్పికి సంబంధించినటువంటి పాయింట్ ఉన్నటువంటి ఏరియా అన్నమాట. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే నెమ్మదిగా ఈ ఏరియాలో ప్రెస్ చేసుకోవాలి. ఎట్లా ప్రెస్ చేసుకోవాలి అంటే నెమ్మదిగా మన యొక్క తంబును ఈ 2 బోన్స్ మధ్యలో ఉన్న పాయింట్లో ఈ విధంగా పెట్టాలి. పెట్టి నెమ్మదిగా ప్రెస్ చేయాలి. కింద సపోర్టుకు 2 fingers ఇవ్వాలి. పైన తంబుతో ఈ విధంగా ప్రెస్ చేయాలి. బోన్ పైన ప్రెస్ చేయొద్దండి, 2 బోన్స్ మధ్యలో ఉన్న ఈ గ్యాప్లో మీరు ప్రెస్ చేస్తే నడుము నొప్పితో ఆల్రెడీ మీరు బాధపడుతూ ఉంటే లేదా డిస్క్ సమస్యతో L4 L5 కానీ L3 L4 కానీ L5 S1 కానీ ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే మీకు ఇక్కడ ప్రెషర్ పాయింట్ అనేది వస్తుంది. ఈ ప్రెషర్ పాయింట్ కరెక్ట్గా మీరు గుర్తిస్తే మీ పెయిన్ ఒక 50% రిలీఫ్ అవుతుందండి వెంటనే. ఇది నడుము నొప్పికి సంబంధించినటువంటి ప్రెషర్ పాయింట్. తర్వాత మిగిలిన విషయాలు కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే సార్, మిగతా విషయాలు తెలుసుకునే ముందు మన కాలర్ రెడీగా ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో అండి, నమస్కారం అండి. నమస్కారం. శర్మ గారితో మాట్లాడండి మీ ప్రాబ్లంకి సంబంధించి. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి మీ ఇబ్బంది ఏంటండి? నాకు కొద్దిగా అస్తమా ఉంది సార్. ఆస్తమా ఉందా అండి? అవును సార్. చెప్పండి సార్, మీ ఏజ్ ఎంత అండి, ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది ఉంది? నాకు చాలా బాగా నొప్పుంది సార్. దగ్గర ఇప్పుడు 7-8 సంవత్సరాలు సార్. నాకు ఉంటాయి సార్ 30-40 ఉంటాయి సార్. ఎన్ని రోజుల నుంచి మీకు సమస్య ఉందండి? కానీ చలికాలం మనం ఇప్పుడు వచ్చినాక అప్పుడే అస్తమా వస్తుంది సార్. రోజు టాబ్లెట్ వాడుతున్నానండి సార్. ఓకే అండి, ఎన్ని రోజుల నుంచి మీకు ఈ ప్రాబ్లం ఉందండి? బాగా ఉంది సార్, 7-8 సంవత్సరాలు అవుతుంది సార్. ఓకే అండి, దీనికి సంబంధించి ఏంటంటే సుజోక్ థెరపీ లోపల చక్కటి పాయింట్స్ ఉన్నాయి. దీంతో పాటు యోగా లోపల కూడా మనకు ఈ ప్రాణాయామ టెక్నిక్స్, అనులోమ్ విలోమ్ ప్రాణాయామ చేసుకోవడం ద్వారా చాలా మంచి ఫలితం అనేది ఆస్తమాలో మనకు కనిపిస్తుంది. ఈ ఆస్తమాతో బాధపడేటువంటి వాళ్ళకి ఏంటంటే సుజోక్ థెరపీ ప్రకారంగా ఏంటంటే ఈ ఏరియాలో మనకు లంగ్ పాయింట్స్ అనేవి ఉంటాయి.
నేను రెడ్ కలర్తో వీటిని మార్క్ చేస్తున్నాను. ఈ 2 పాయింట్స్ కూడా లంగ్కి సంబంధించినటువంటి పాయింట్స్ అండి. కాబట్టి రెగ్యులర్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ 2 పాయింట్స్లో కూడా మీరు ప్రెస్ చేసుకుంటే చాలా పెయిన్ఫుల్ పాయింట్స్ మీరు గుర్తించవచ్చు. ఎవరైతే ఆస్తమాతో బాధపడుతున్నారో అందరికి కూడా ఇది యూజ్ అవుతుంది. దాని తర్వాత కఫ్ అండ్ కోల్డ్ ఈ మధ్యకాలంలో చాలా మందిలో ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి. దాని ద్వారా ఈ కఫ్ అండ్ కోల్డ్ కూడా చాలా పెరిగింది. అట్లాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడైతే ఈ పెయిన్ఫుల్ పాయింట్ ఉందో దీన్ని మీరు ఒక 20 సెకండ్స్ ఈ విధంగా ప్రెస్ చేసి ఉంచడం, తర్వాత ఈ పక్క కూడా ఒక 20 సెకండ్స్ ఈ ఏరియాని ప్రెస్ చేసి ఉంచడం. ఈ విధంగా ఈ 2 పాయింట్లను కూడా ప్రెస్ చేసుకోవడం ద్వారా ఆస్తమా లోపల చాలా మంచి అంటే ఒక గంటకు ఒకసారి ఒక 20 సెకండ్స్ ప్రెస్ చేయాలండి. ఒక 12 అవర్స్ ప్రెస్ చేయాలి. ఒకరోజు లెఫ్ట్ హ్యాండ్, ఒకరోజు రైట్ హ్యాండ్. ఈ విధంగా రెగ్యులర్గా మీరు ప్రెస్ చేయడం ద్వారా ఆస్తమాకు సంబంధించి చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. దీంతో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే అనులోమ్ విలోమ్ ప్రాణాయామ కూడా మీరు కంటిన్యూ చేయండి. చక్కటి ఫలితం ఖచ్చితంగా దొరుకుతుందండి. థ్యాంక్ యూ అండి. ఓకే శర్మ గారు, నెల్లూరు నుంచి మరో కాలర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. వాణి గారు నమస్కారం అండి. నమస్తే అండి. శర్మ గారితో మాట్లాడండి. నమస్కారం అమ్మా, చెప్పండి. హలో, నమస్తే సార్. నాకు 5-6 ఏళ్ల నుంచి కీళ్లవాతం అని చెప్పారండి హాస్పిటల్. హలో, వింటున్నానండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండి? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పారు. ఈ వెన్నుపూస కూడా ఇందాక మీరు బొమ్మలో చూపించారు కదండి నడుము దగ్గర, నాకు అక్కడ బాగా పెయిన్ వస్తుంటుందండి. ఓకే అండి. దీంతో పాటు ఈ నీ జాయింట్ కుడికాలు కుడి చెయ్యి ఎక్కువ, కుడి చెయ్యండి భుజం పైన, మోచేతి దగ్గర, ఈ వేళ్ల దగ్గర, రిస్ట్ దగ్గర ఎముకలు బాగా పెయిన్ అండి నాకు. ఓకే అండి. కుడి పక్క చాలా నొప్పిగా ఉంది మీకు? అవునండి, బాగా ఎక్కువగా నొప్పి, అసలు పని కూడా చేయలేకపోతున్నాను. ఓకే అండి. ఇప్పుడు కుడికాలు ఎక్కువగా లాగేస్తా ఉంటుంది ఎముకలు, మోకాల్లో కింద గిలకల దగ్గర అంతా బాగా ఎక్కువగా పెయిన్ ఉంటుంది సార్. ఓకే అండి. ఇప్పుడు ఏంటంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏదైతే ఉందో ఇది ఇమ్యూనిటీ రిలేటెడ్ ప్రాబ్లం అండి. ఫస్ట్ ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ను మనం బూస్టప్ చేసుకోవాలి. ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ను మనం బూస్టప్ చేసుకోవడానికి ఏంటంటే ఒక పాయింట్ అనేది ఉంది. ఈ పాయింట్ను మీరు ప్రెస్ చేస్తూ ఉండండి. దీంతో పాటు ఒక ముద్ర ఇస్తాను, ఈ ముద్ర కూడా మీరు చేస్తూ ఉండండి. ఫస్ట్ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బూస్టప్ అవుతుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్టప్ అవుతుందో ఆటోమేటిక్గా మీకు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చాలా కంట్రోల్లోకి వస్తుంది. దీంతో పాటు మీరు తినకూడని వస్తువులు ఏంటంటే మాంసాహారం ఒకటి, దాని తర్వాత ఈ చింతపండుతో చేసిన పదార్థాలు తినకుండా ఉండడం, వంకాయ, తర్వాత ఇంకోటి ఏంటంటే ఫ్రైలు ఎక్కువగా తినకుండా ఉండడం ద్వారా ఆ స్వెల్లింగ్స్ రాకుండా ఉంటాయి మీకు. దీంట్లో మీకు సంబంధించిన పాయింట్ వచ్చేసి నేను గ్రీన్ కలర్తో మార్క్ చేస్తాను. ఇది ఇమ్యూన్ సిస్టమ్ను బూస్టప్ చేస్తుంది మీకు. ఈ గ్రీన్ కలర్ పాయింట్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ కలర్ పాయింట్ను ఒక 20 సెకండ్స్ ఉదయము, ఒక 20 సెకండ్స్ మధ్యాహ్నము, ఒక 20 సెకండ్స్ సాయంత్రము ప్రెస్ చేస్తూ ఉండండి. ఇమ్యూనిటీ లోపం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది చేయొచ్చండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ముద్ర అండి. లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి. ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఈ మిడిల్ ఫింగర్ను ఈ విధంగా మీరు టచ్ చేయండి. చేసిన తర్వాత ఈ చూపుడు వేలు ఏదైతే ఉందో చూపుడు వేలును కింద ఆనించండి. తర్వాత ఉంగరం వేలును పైన ఆనించండి. ఇది ముద్ర అండి. ఈ ముద్రలో ఉండి ఒక 5 టైమ్స్ స్మైల్తో గాలి తీసుకొని వదలండి. స్మైల్తో గాలి తీసి వదిలిన తర్వాత ముద్ర ఆ విధంగానే పెట్టేసుకోండి. స్మైల్లో ఒక 15 నిమిషాలు ఆ విధంగానే స్మైల్లో ఉండండి. నార్మల్ బ్రీత్ తీసుకుంటూ వదులుతూ ఉండండి. ఈ విధంగా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు రోజు ఉదయం ఒక 15 నిమిషాలు, సాయంత్రం ఒక 15 నిమిషాలు మీరు రెగ్యులర్గా చేయడం ద్వారా ఇమ్యూనిటీ లోపల చాలా మార్పులు వస్తాయి. ఆ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనేది తగ్గుతుందండి. ఎప్పుడైతే అది తగ్గుతుందో మీకు ఈ జాయింట్లలో వచ్చే స్వెల్లింగ్స్, నొప్పులు కూడా ఆటోమేటిక్గా తగ్గుతాయి. దాంతోపాటు
మనకు సంజీవని ఆరోగ్య కేంద్రంకు మీరు రావడం ద్వారా దానికి సంబంధించిన స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. దాంట్లో మ్యాగ్నెటోథెరపీ ఉంటుంది, తర్వాత అక్యుపంక్చర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇవి తీసుకోవడం ద్వారా మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ ప్రెషర్ పాయింట్స్ దయచేసి వాడొద్దండి మీరు, ఎందుకంటే అన్ని జాయింట్లలో మీకు నొప్పులు ఉంటాయి కాబట్టి ఎట్లాంటి ప్రెషర్ పాయింట్స్ మీకు ఇవ్వలేము. ఈ నొప్పి వచ్చే ట్రీట్మెంట్స్ ఏవి మీరు తీసుకోవద్దు దయచేసి ఎక్కడ కూడా, ఎందుకంటే అన్ని జాయింట్లు మీకు నొప్పిగా ఉంటాయి కాబట్టి అక్కడ మీరు ప్రెషర్ ఇచ్చుకోవడం ద్వారా ఇంకా నొప్పులు స్వెల్లింగ్స్ చాలా పెరుగుతాయి. కాబట్టి అట్లాంటివి కాకుండా పెయిన్ లెస్ ట్రీట్మెంట్సే మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఎనర్జీ లెవెల్ ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ ద్వారా చాలా మంచి రిజల్ట్ అనేది మీకు ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సుధాకర్ గారు బెంగళూరు నుంచి. హలో సుధాకర్ గారు, హలో, చెప్పండి. నాకు రైట్ షోల్డర్ పెయిన్ ఉంది. ఓకే సార్, వస్తామండి. నమస్కారం సార్, చెప్పండి. రైట్ షోల్డర్ పెయిన్ సార్. ఓకే సార్, రైట్ షోల్డర్. ఓకే సార్, ఎన్ని రోజుల నుంచి ఉంది సార్ ఈ నొప్పి మీకు రైట్ షోల్డర్ది? 6 months నుంచి ఉందండి. 6 months నుంచి ఉందా అండి? మీరు ఏం వర్క్ చేస్తుంటారు? సార్ మేము అంతా ఇది ఎంఆర్ఐ చూసాము, ఎక్స్రే చేయించాము, ఫిజియోథెరపీ చేశారు. ఓకే అండి, మీరు వర్క్ ఏం చేస్తుంటారు ఎక్కువగా రెగ్యులర్గా? నేను రిటైర్ అయిపోయానండి. రిటైర్ అయిపోయారు, ఓకే అండి. కాబట్టి రైట్ షోల్డర్ పెయిన్ ఉంది, చేతంతా కూడా లాగుతుందా అండి? ఓన్లీ షోల్డర్ వరకే ఉంటుందా నొప్పి? పర్టికులర్ గా పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు ఎక్కువ పెయిన్ ఉంటుందండి. ఓకే అండి, రైట్ సైడ్ పెయిన్ ఉండదండి. ఓకే అండి, రైట్ సైడ్ పడుకున్నప్పుడు రాత్రి తిమ్మిరి రావడం, రైట్ సైడ్ పడుకోలేకపోవడం, ఈ సమస్య ఎక్కువ ఉంది అంతే కదండి మీకు? అవునండి. ఓకే సార్, దీనికి సంబంధించి చాలా చక్కటి పరిష్కారం ఉందండి, నేను చెప్తాను. ఇది రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేసుకోండి సార్. ఇది చేయడానికి చేయాల్సింది ఏంటంటే రైట్ షోల్డర్ పెయిన్ అన్నారు వారు. కాబట్టి రైట్ షోల్డర్ పెయిన్కు మనం ఏం చేయాలంటే రైట్ హ్యాండ్ తీసుకోవాలి. మీరు రైట్ హ్యాండ్ తీసుకోండి. రైట్ హ్యాండ్లో ఏంటంటే మనకు ఇది సుజోక్ థెరపీ ప్రకారంగా రైట్ హ్యాండ్, తర్వాత ఇది వచ్చేసి కంప్లీట్గా హెడ్ అన్నమాట. కాబట్టి ఈ మధ్యలో జాయింట్ అనేది ఉంటుంది. కాబట్టి మీరేం చేయాలంటే ఈ రైట్ హ్యాండ్లో ఈ గ్యాప్లో మీరు ప్రెస్ చేసుకుంటూ వెళ్తే ఎక్కువగా నొప్పున్న పాయింట్ అనేది మీకు ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ ఎక్కడ ఉంటుంది అనేది నేను మార్క్ చేసి చూపిస్తాను మీకు గ్రీన్ కలర్తో. ఈ ఏరియాలో మీకు పెయిన్ఫుల్ పాయింట్ వస్తుందండి, ఇది మీకు సంబంధించినటువంటి పాయింట్. కాబట్టి ఎక్కువ షోల్డర్ పెయిన్ మీకు ఉన్నప్పుడు ఈ ఏరియాలో ఒక 20 seconds ఈ విధంగా ఈ ఏరియాని ప్రెస్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు రైట్ షోల్డర్ పెయిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయండి. చేయడం ద్వారా చాలా మంచి రిలీఫ్ ఉంటుంది. దీంతో పాటు ఒక చిన్న ఎక్సర్సైజ్ ఉందండి, ఈ ఎక్సర్సైజ్ కూడా చేయండి. రైట్ హ్యాండ్ ఈ విధంగా ముందరికి తీసుకోండి. రైట్ హ్యాండ్ ముందరికి తీసుకొని రిస్ట్ ఈ విధంగా లోపలికి బెండ్ చేయండి. చేసిన తర్వాత పై 2 fingers ఈ విధంగా లోపలికి మడచండి. మడిచిన తర్వాత నెమ్మదిగా ఇది లెఫ్ట్ సైడ్ తీసుకురండి ఈ హ్యాండ్ను. కాబట్టి నెక్ పొజిషన్ ఈ విధంగా ఉంచండి. ఇక్కడ 5 times బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. ఫైవ్ టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి రండి. ఈ విధంగా ఉదయం ఒక 3 times, ఈవినింగ్ ఒక 3 times ఈ ఎక్సర్సైజ్ చేయండి. ఈ ప్రెషర్ పాయింట్ 2 daysకి ఒకసారి, అంటే 1 day గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకరోజు 1 hourకి ఒకసారి ఒక 20 seconds ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉండండి. చాలా మంచి రిజల్ట్ మీకు ఉంటుంది. రైట్ షోల్డర్ పెయిన్లో రిలీఫ్ ఖచ్చితంగా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. ఓకే శర్మ గారు, ఇలాంటి సమస్యలకు సంబంధించి సంజీవని ఆరోగ్య కేంద్రంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, అలాగే మన ఇంట్లో చేసుకునే థెరపీస్ ఏ విధంగా ఉంటాయి అంటారు? ఓకే అండి, ఇప్పుడు ఏంటంటే చాలామందికి అలవాటు అయిపోయింది ఏంటంటే యూట్యూబ్లో చూసేసుకొని, ఇంటర్నెట్లో చూసేసుకొని మా సమస్యలు తగ్గించుకోవచ్చు అని. ఇవన్నీ ఏంటంటే ఇంటర్నెట్లో ఇచ్చేవైనా, ఇప్పుడు మేము ఈ ఐన్యూస్ ద్వారా ఇచ్చేటువంటి ఆరోగ్యమస్తు కార్యక్రమం అయినా ఏంటంటే ఒక అవగాహన కోసం. ఎందుకంటే ఒక సమస్య ఉన్నప్పుడు మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దాని నుంచి ఏ విధంగా బయటకు రావాలనేది ఇది మీరు ఇంటి దగ్గర చేసుకోవడానికి పనిచేస్తుంది. దీంతోపాటు దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి అంటే ఏంటంటే మీరు దాంట్లో నిష్ణాతుడైనటువంటి వ్యక్తిని కలవడం ద్వారా దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజులు కానీ ట్రీట్మెంట్స్ కానీ తీసుకోవడం ద్వారానే సత్ఫలితాలు పొందుతారు. ఆ విధంగానే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి డిస్క్ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఈ స్లిప్డ్ డిస్క్ కానీ, డిస్క్ హెర్నియా కానీ, డిస్క్ బల్జెస్ కానీ, ఈ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కటి పరిష్కారం మన సంజీవని ఆరోగ్య కేంద్రాల్లో ఉందండి. దీనికి శాశ్వతంగా తగ్గడానికి
ఓస్టియోపతి, తర్వాత ఖైరోథెరపీ, తర్వాత డోర్న్ థెరపీ, తర్వాత సుజోక్ థెరపీ, వీటిలలో ప్రొఫెషనల్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇవి వారంకి ఒకటి కానీ 15 రోజులకు ఒకటి కానీ ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడి నుంచైనా ఎంత దూరం నుంచైనా వచ్చి చాలా ఈజీగా ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. ఒక అరగంట నుంచి 45 నిమిషాలు ట్రీట్మెంట్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఎంటీ స్టమక్లో ఈ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఎలాంటి నొప్పి లేకుండా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. 100% ప్రపంచవ్యాప్తంగా ఉత్తమమైనటువంటి థెరపీస్లో ట్రీట్మెంట్స్ ఇస్తున్నాం కాబట్టి మంచి రిజల్ట్స్ చాలామందికి ఉన్నాయి. కాబట్టి ఆపరేషన్ అవసరం లేకుండా 100% మనం ఈ డిస్క్ సమస్యలు మనం తగ్గించుకోవచ్చు. దాంతోపాటు ఈరోజు నేను ఇచ్చినటువంటి చాలా టిప్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే నేను చూపించినటువంటి బ్యాక్ పెయిన్ పాయింట్, తర్వాత ఈ నెక్ పెయిన్ పాయింట్, తర్వాత ఈ ఆస్తమాకు సంబంధించిన పాయింట్, ఇమ్యూనిటీకి సంబంధించిన పాయింట్, ఇవన్నీ కూడా మనం ఇంటి దగ్గర చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ప్రెషర్ చేసుకోవడం ద్వారా మన బాడీలో ఉన్నటువంటి ప్రాణశక్తి పెంచుకొని మన సమస్యలను మనమే తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ రిలీఫ్కు పనిచేస్తాయి. శాశ్వతమైనటువంటి పరిష్కారం కోసం దానికి సంబంధించినటువంటి నిష్ణాతులను మనం కలవడం ద్వారానే శాశ్వతమైనటువంటి పరిష్కారం ఈ డిస్క్ సమస్యలకు ఖచ్చితంగా దొరుకుతుందండి. ఓకే శర్మ గారు, మరో కాలర్ ఉన్నారు, తనతో కూడా మాట్లాడుతాం. భువనగిరి నుంచి వైష్ణవి గారు, చెప్పండి, శర్మ గారితో మాట్లాడండి. నమస్కారం అమ్మా, చెప్పండి మీ ఇబ్బంది ఏంటి? నమస్తే అండి. నాకు ఇప్పుడు 20 years ఉన్నాయి. ఓకే అండి. నాకు థైరాయిడ్ వచ్చి 2 years అయింది. ఇప్పుడు 1.5 mg వేసుకుంటున్నాను, 37.5. ఓకే. అది ఇంత చిన్న ఏజ్ లో వచ్చింది. కొంచెం లావ్ అయ్యాను. రెగ్యులర్ ఎక్సర్సైజ్ తోని కొంచెం ఇది తగ్గుతుందా? పోను రేపు ఇబ్బంది ఏం రాకుండా ఫ్యూచర్ లో? ఓకే అండి, ఇప్పుడు థైరాయిడ్ అనేది ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా మనం తగ్గించుకోవచ్చు. ఎందుకంటే మీది చాలా చిన్న వయసు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియలు చాలా ఉన్నాయి. ఒక సిస్టమేటిక్గా మనం చేయడం ద్వారా మనం మెడిసిన్ లెస్గా ఖచ్చితంగా లైఫ్ టైం ఉండొచ్చండి. దీంతో పాటు దీని ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, థైరాయిడ్ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఒకటి శరీరం పెరగడం, దాని తర్వాత హెయిర్ ఫాలింగ్ ఉండడం, స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఆడవాళ్ళలో అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం, ఇట్లాంటి సమస్యలు, ఇన్ఫర్టిలిటీ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే దీనికి సంబంధించి మీరు చేయాల్సింది ఏంటంటే మొట్టమొదలు రెగ్యులర్గా ఈ భ్రామరీ చేయడం అలవాటు చేసుకోండి. నేను ఒక ముద్ర ఇస్తాను మీకు. ఆ ముద్రతో పాటు ఈ భ్రామరీని రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు థైరాయిడ్ అనేది ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటుంది. దాంతోపాటు దానికి సంబంధించిన ప్రెషర్ పాయింట్ కూడా చెప్తాను, ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. థైరాయిడ్తో బాధపడేటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ ముద్ర, తర్వాత ఈ పాయింట్ మీరు యూజ్ చేసుకోవడం ద్వారా థైరాయిడ్లో చాలా మంచి మార్పులు మీరు తెచ్చుకోవచ్చండి. ఇది చేయడానికి చేయాల్సింది ఏంటంటే ఈ థైరాయిడ్కి సంబంధించిన పాయింట్ మనకి ఈ ఏరియాలో ఉంటుంది. అటు ఈ ఏరియాలో వచ్చేసి ఈ మిడిల్ ఫింగర్ని ఈ విధంగా పెట్టాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి. థైరాయిడ్కి సంబంధించినటువంటి పాయింట్ నేను రెడ్ కలర్తో మార్క్ చేస్తున్నాను. ఇది మిడిల్లో ఉంటుంది. ఇక్కడ ఈ మిడిల్ ఫింగర్ని ఈ విధంగా ఈ పాయింట్లో ఉంచండి. ఉంచేసిన తర్వాత ఇది ముద్ర అండి, చాలా సింపుల్. ఈ ముద్ర తీసుకున్న తర్వాత భ్రామరీ ఒక 5 times ఉచ్చరించాలి. భ్రామరీ మనం అనడానికి ఏంటంటే నిండారుగా శ్వాస తీసుకోవాలి. మళ్ళీ శ్వాస తీసుకొని మళ్ళీ భ్రామరి, ఈ విధంగా 5 సార్లు భ్రామరి ఉచ్చరించాలి. ఉచ్చరించిన తర్వాత స్మైల్లో ఒక 15 minutes ఈ ముద్రతో పాటు ఉండాలి. అటు ఉదయము సాయంత్రము, ఉదయం లేవగానే ఇది ప్రాక్టీస్ చేయండి, రాత్రి పడుకోబోయే ముందు ఇది ప్రాక్టీస్ చేయండి. చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ మీకు ఉంటాయి. దీంతో పాటు ప్రెషర్ పాయింట్ అని చెప్పాను కదండి, ఈ ప్రెషర్ పాయింట్కి సంబంధించి ఏంటంటే ఈ ఏరియాలో మీరు ప్రెస్ చేసుకుంటే థైరాయిడ్కి సంబంధించిన పాయింట్ వస్తుంది. అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. దాన్ని మీరు గుర్తించి ఆ ఏరియాలో ఒక ప్లాస్టర్ తీసుకోండి. ప్లాస్టర్ తీసుకొని ఈ ప్లాస్టర్కు మీ ఇంట్లో మిరియం గింజలు ఉంటాయండి, ఆ మిరియం సీడ్ తీసుకోండి. ఆ మిరియం సీడ్ తీసుకొని ఎక్కడైతే పెయిన్ఫుల్ పాయింట్ మీరు గుర్తించడం జరిగిందో ఆ ఏరియాలో ఈ విధంగా మీరు పెట్టండి. పెట్టి
అరగంటకు ఒకసారి దీన్ని ప్రెస్ చేసుకోండి. ఒక 12 గంటలు ఉంచుకోండి. ఒక రోజు లెఫ్ట్ తంబుకు, రెండో రోజు రైట్ తంబుకు పెట్టుకుంటూ ఉండండి రెగ్యులర్గా. ఒక 1 మంత్ రెగ్యులర్గా ఇది చేసుకున్న తర్వాత మీరు థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసుకొని చూసుకోండి. ముందు చెక్ చేయించుకోండి, 1 మంత్ తర్వాత చెక్ చేసుకోండి. భ్రామరి కూడా రెగ్యులర్గా ఉదయము సాయంత్రము విత్ స్మైల్ మెడిటేషన్ కంటిన్యూ చేయండి. చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ మీకు థైరాయిడ్లో ఉంటాయండి. కాబట్టి మీ యొక్క రిజల్ట్స్ మాతో కూడా మీరు షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శర్మ గారు, చాలా మంచి సలహాలు అయితే ఇచ్చారు. చూసారు కదండి, ఇది ఇవాళ మన ఆరోగ్యమస్తు సుజోగ్ నాడీ యోగ కార్యక్రమం. మీలో కూడా ఎవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే సంజీవిని ఆరోగ్య కేంద్రానికి వెళ్ళవచ్చు. చూస్తూనే ఉండండి ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.